వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని శుద్ధపోస కబుర్లు చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తూ ఉంటుంది, అది వేరే సంగతి. మొన్న మైక్ ముందుకు వచ్చి సవాల్ చేసింది. రండి తెలుసుకుందాం అంది. బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర 2,20,00,000 బెదిరించి భయపెట్టి వసూలు చేసింది. 2 కోట్లు ఆవిడకి, 10 లక్షలు ఐపీఎస్ ఆఫీసర్ జాషువాకి, మరో 10 లక్షలు ఆ పిఏకి. ఇప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయింది. ఐపీఎస్ ఆఫీసర్ జాషువా మీద ఎంక్వైరీ చేయడానికి ఏసీబీ వాళ్ళు సిఎస్ని పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చారు. విడుదల రజని రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి కాబట్టి ఆవిడని విచారణ చేయడానికి, కేసు పెట్టడానికి గవర్నర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి సమాధానం రాలా. గవర్నర్ గారు ఓకే అని సంతకం పెడితే ఆవిడని కూడా పిలిచి ఏసీబీ వాళ్ళు విచారిస్తారు. విచారించాలనే కోరుకుందాం. గవర్నర్ గారు పర్మిషన్ తొందరగా ఇస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు అందరూ. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు మొత్తం గవర్నర్ గారు ఎప్పుడు సంతకం చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఎన్ని కౌరులు చెప్పావో తెలియదు. సవాల్ చేసింది, రెచ్చిపోయింది మీడియా ముఖంగా. ప్రతిపాటి పుల్లారావుని మాజీ మంత్రి అని చూడకుండా, ప్రస్తుత శాసనసభ్యుడిని చూడకుండా సవాళ్ళు చేసింది. ఆయన దగ్గర రాజకీయం నేర్చుకుని ఆయన ద్వారా పైకి వచ్చి అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయి ఆయనకే సవాల్ చేస్తూ, ఛాలెంజ్ చేస్తూ బెదిరిస్తాను. పైగా ప్రభుత్వ సంగతి చూస్తానంటుంది. ఏం చూస్తావమ్మా నువ్వు పక్క దోచుకున్నావు, దొంగవే, నువ్వు దొంగవని చెప్పి నిన్ను విచారిస్తావని చెప్పి పర్మిషన్ అడిగితే నువ్వు బెదిరిస్తున్నావు ఎదురు. విడుదల రజని చుట్టూ ఏసీబీ ఉచ్చు. విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేక, ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్, స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరింపులు, 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారని అభియోగం, త్వరలోనే కేసు నమోదు. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో వారి ఇరువురు పైన కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సిఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపై విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది. ప్రస్తుతం అక్కడ పెండింగ్ లో ఉంది. 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే కేసు నమోదు చేయనున్నారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 కోట్లు డిమాండ్ చేసి 2,20,00,000 వసూలు చేశారని, విడుదల రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులు ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు. ఆ 2 కోట్లు వసూలు చేయడానికి ఎంత నాటకంగా ఎన్ని నాటకాలు ఆడిందంటే, ముందు ఏసీబీ వాళ్ళతో రైడ్ చేయించి వాళ్ళని బెదిరించి 50 కోట్లు ఫైన్ వేస్తామని బెదిరించి 5 కోట్లు డిమాండ్ చేసి ఆఖరి 2,20,00,000 సెటిల్మెంట్ చేశారు. మంత్రిగా ప్రజల సేవ చేయమని నిన్ను పంపిస్తే వసూలు దందా చేసుకుంటూ కోట్లు దిగమింగింది. కోట్లు. 2020 సెప్టెంబర్ 4న విడుదల రజని పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారు. వారు ఆమెను కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా ఆర్వీఈఓ పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేశారు. అనేక అవకతవకలు ఉన్నాయని, 50 కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత జాషువా వారికి ఫోన్ చేసి విడుదల రజని చెప్పినట్లు చేస్తారా, లేదా 50 కోట్ల జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయాలా అని బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని బెదిరించారు. ఇది అధికార దుర్వినియోగమే. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. దీని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయనుంది. ఇన్ని అరాచకాలు, ఇన్ని ఘోరాలు చేసి విడుదల రజని రోడ్డు మీద వచ్చి సవాలు చేయటం, ప్రభుత్వాన్ని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం ఎంతగా ఆశ్చర్యంగా లేదా? అసలు ఆ నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ తిరిగే పరిస్థితి కల్పించడం కూడా ప్రజలు చేసే తప్పు కాదా?